హలో ఎవ్రీవన్, ఇది నా సెకండ్ వీడియో. ఈ వీడియోలో నేను 6th క్లాస్ సెకండ్ లెసన్ ని కోడ్స్ తోటి మీకు గుర్తుండిపోయే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 6th క్లాస్ ఫస్ట్ లెసన్ అమ్మఒడి లెసన్ ని కోడ్స్ తోటి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, చిన్న చిన్న ట్రిక్స్ తోటి, చిన్న చిన్న హింట్స్ తోటి వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇంకెందుకు లేట్ చేయకుండా సెకండ్ లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా మనం లెసన్లోకి వచ్చేసినట్టయితే 6th క్లాస్ సెకండ్ లెసన్ తృప్తి. ప్రక్రియ వచ్చేసి కథానిక, ఇతివృత్తం, మానవ విలువలు. మన పాఠం యొక్క కవి ఎవరు, రచయిత ఎవరు అంటే సత్యం శంకరమంచి. ఈయనను గుర్తుపెట్టుకోవడానికి చిన్న హింట్ చెప్తా. ఏంటి అంటే, సత్యం చాలా మంచోడు, ఎందుకంటే లేని దానికోసం ఆరాటపడకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటాడు అనమాట. అందుకనే సత్యం మంచోడు. తృప్తి సత్యం శంకరమంచి, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు పాఠం తెలిసేసింది, పాఠం యొక్క రచయిత పేరు గుర్తుండడానికి హింట్ తెలిసేసింది. మన పాఠం యొక్క ప్రక్రియ కథానిక, ఇతివృత్తం, మానవ విలువలు. ఇంకా ఈ పాఠం యొక్క ఉద్దేశంలోకి వస్తే, సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని ఈ కథ ద్వారా తెలియజేయడమే మన పాఠం ఉద్దేశం. ఇంకా మన రచయిత పరిచయంలోకి వెళ్ళిపోదాం. ఇంకా మన కవి పరిచయంలోకి వస్తే, కవి తృప్తి లెసన్, ప్రక్రియ కథానిక, ఇతివృత్తం, మానవ విలువలు. కవి వచ్చేసి సత్యం శంకరమంచి. ఆయన గుంటూరు జిల్లా అమరావతి. ఆయన రచన వచ్చేసి అమరావతి కథలు, కార్తీక దీపాలు. ఇవి రెండు ఏంటి అంటే కథా సంపుటాలు. ఏంటి? అమరావతి కథలు, కార్తీక దీపాలు. ఇవేంటి అంటే కథా సంపుటాలు. ఇంకా సీత స్వాగతాలు, రేపటి దారి, ఎడారిలో కలువ పూలు, ఆఖరి ప్రేమలేఖ, ఇవన్నీ ఏంటి అంటే నవలలు. ఇంకా హరహర మహాదేవ అనేది నాటకం. ఇది చూస్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ఫ్రెండ్స్, మీకు చెప్తాను, మళ్ళీ మర్చిపోతాను, నేను తర్వాత చెప్తాం అనుకున్నాను. ఒకసారి వినండి. ఏంటంటే, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఫ్రెండ్స్. ఏం చేసిందంటే, ఒక రోజు వాళ్ళ అమ్మ తిట్టిందని ఎవరికి చెప్పకుండా ఎవరు లేని ప్లేస్లోకి వెళ్ళిపోయి కూర్చుంది, ఒక ఎడారి లాంటి ప్లేస్లోకి. అక్కడ కూర్చొని ఏం చేసింది, పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ, దాని కథలు, రేపు ఎట్లా చేయాలా ఏందా అని, ఫ్యూచర్ గురించి, రేపటి దారులు అన్నీ ఓ లెటర్ రాసింది. లవ్ లెటర్ రాస్తాం కదా, అట్లా ఒక లెటర్ రాసింది. లెటర్ రాసి నాకు తీసుకొచ్చి చూపించింది. ఇదిగో నేను ఒక లెటర్ రాసిన మనసు, ఒకసారి చూడని. నేను దాన్ని ఓపెన్ చేసి చూసిన. అది చూసాక ఫ్రెండ్స్ నాకైతే అసలు నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు ఫ్రెండ్స్. పిచ్చగా నవ్వకుండా నేనైతే. సరే, ఇన్సిడెంట్ అన్నా బాగానే ఉంది, ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చెప్పినా తెలుసా, దానికి కోడ్స్ చెప్పినా ఫ్రెండ్స్. ఈయనన్నిటికీ నేను అది ఎట్లానో చెప్పేదా ఒకసారి చెప్పిన. వాళ్ళ అమ్మ తిట్టిందని పోయి ఎడారి లాంటి ప్లేస్లో కూర్చుందన్న కదా, అది ఎడారిలో కలువపూలు. దానికి గతాలు అంటే సీత గతాలు, రేపటి దారిలో ఎండింగ్ చేసింది, ఒక ప్రేమలేఖ రాసింది అని చెప్పిన. ఆ లెటర్ రాసి ఎవరికి చూపించింది, తీసుకొచ్చి నాకు చూపించింది. అది చూసి నాకు నవ్వాలా ఏడవాలో అర్థం కాల. ఏంది నవలలు చూడండి, అవి కథా సంపుటాల, నవలల, నాటకమా, ఇట్లా గుర్తుపెట్టుకుని కష్టంగా ఉంటుంది కదా, అందుకని ఇట్లా కోడ్ చేసిన. దీనికి ఎట్లుంది ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ హరహర మహాదేవ అనేది నాటకం. ఇది ఎట్లా చెప్పేదా, స్టార్ మాలో సీరియల్ వస్తుంది, హరహర మహాదేవ సీరియల్. సీరియల్ అంటే ఏంది? నాటకం. అందులో ఏం చేస్తారు? నటిస్తారు. అది నాటకం అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. రచనలన్నీ వచ్చేసినాయి మనకి. ఇంకా ఈయన దినవారి పత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు. 1979లో ఈ అమరావతి కథలకి ఆయనకి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అయితే ప్రజెంట్ మన లెసన్ ఏంటి? తృప్తి లెసన్. ఈ లెసన్ అనేది ఆయనకు అవార్డు వచ్చింది. చూడండి, అమరావతి కథలు కదా, ఆయనకు అవార్డు వచ్చింది. ఈ అమరావతి కథలలో నుంచి తీసుకున్నది ఒక కథ అనమాట. అది కోడ్ ఎట్లుంది ఫ్రెండ్స్? ఈడ రాస్తా చూడండి ఒకసారి కోడ్. ఇది మన కోడ్. ఈ కోడ్ లో ఇందులో ఎట్లా సింక్ అయితే చూద్దాం. సీత తన గతాలు అంటే సీత స్వాగతాలు, రేపటి దారులు, రేపటి దారి, ఎడారిలో కలువ పూలు, ఆఖరి ప్రేమలేఖ, లేఖ, ఆఖరి ప్రేమలేఖ. ఇవన్నీ చేంజ్ చేసింది, నాకు ఇచ్చింది. అది చూసి నాకు నవ్వాలా ఏడవాలా అర్థం కాల. నవ్వాలా, నవలలు, నవ్వాలా, అంతే. ఇంకా మనం లెసన్లోకి వచ్చేసినట్టయితే చదువుకుందాం. లెసన్ ఒకసారి చూసుకుందాం. పూర్ణయ్యని అందరూ బావగాడు అని అంటారు. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరము లేదు. పెళ్లి కానీ, పేరెంటం కానీ, వంట హంగ్ అంతా బావగాడిదే. ఇక్కడ హంగు అంటే హడావిడి. వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు, నించొనిచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఇంకా తినే వాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాసే రానిచ్చేవాడు కాదు. ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారు. వనసంతర్పణ అంటే వనభోజనాలు. కార్తీక మాసంలో మనం వనభోజనాలకు వెళ్తాం కదా, మేమైతే వెళ్తాం. వనసంతర్పణ అంటే వనభోజనాలు. వనభోజనాలు అంటే అన్ని తోటల్లోకి పోయి అక్కడ కూర్చొని చేసుకొని తింటారు అనమాట అందరూ. జనం అంతా మామిడి తోపులో చేరారు. తోపు అంటే తోట. చేపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. పిచ్చాపాటి అంటే కాలక్షేపం కబుర్లు. గాడిపోయి తవ్వించాడో లేదో, బావగాడు జనం మధ్య పరిగెత్తుకొచ్చేశాడు. అందరూ వినండర్రా అని పెద్దగా గావు కేక పెట్టి మాటలు మానిపించాడు. వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటే లిస్టు చదివాడు. వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పు చారు, జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం,
మామిడి కోరతో పులిహోర, గుమ్మడి వడియాలు, ఊరమిరపకాయలు. అందరికీ సమ్మతమేనా అని అరిచాడు. ఇక్కడ గాడి పొయ్యి అంటే వంట కోసం మూరలోతు బార వెడల్పున తవ్విచ్చే పొయ్యి అనమాట, పెద్ద పొయ్యి. వంటకాలు ఇలా తయారు చేస్తున్నాను అంటూ లిస్ట్ చదివాడు. ఇక్కడ వంటకాలు అంటే వంటకము ప్లస్ లుల సంధి. సమ్మతం ఏమిటి నా మొహ? అప్పటికప్పుడు అందరి నోళ్ళలో నీరూరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. ఇక్కడ మనం చూసుకుంటే జిహ్వ అంటే నాలుక. ఇక్కడ చూడండి, అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. ఇది అలంకారం, ఉపమాలంకారం. అగ్నిలా, లావలే, పోలి ఉంటే ఉపమాలంకారం కదా. ఇంకా అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయ కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చూసారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి, మెంతికారం పెట్టి కూర వండిస్తున్నాను, దగ్గరుండి కోయించుకొచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జనానికి వేరే ఆలోచనలు పోయేవే కావు, వంకాయ గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు? కాయపలంగా వండితే రుచా, తరిగి వండితే రుచా? అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడుములో ఉందా? ఇలా చర్చలు సాగాయి. మరో అరగంటకి నిగనిగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్కకూర మోపుతో వచ్చి అందరినీ పలకరించాడు. వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఓ కాయ పంచాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. ఇక్కడ మేళవిస్తుంది అంటే కలిసిపోతుంది అని, కలిసిపోవడం, మేళవించడం అంటే కలిసిపోవడం. మళ్ళీ జనం అంతా వంట కబుర్లలో పడేవాళ్ళు. బావగాడు ఇలా ప్రదర్శనలు ఇస్తుంటే ఆకలి రెపరెప పెరుగుతుంది. ఇక అక్కడ గాడిపై దగ్గర వంట వాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వేయమని పురమాయిస్తున్నాడు. ఓ పక్క పులిహోర తిరగమూత వేయగానే రయ్యన జనం దగ్గరకు పరిగెత్తుకొచ్చి, ఆ వాసన చూసారా, పులిహోర తిరగమూత సన్న బియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు. మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఆకలి నిలువెత్తయింది, తాటి ప్రమాణమైంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది అతిశయోక్తి అలంకారం. శరీరం అంతా ఆకలి అయి కూర్చుంది. జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురు అంటున్నారు. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించాడు. సుబ్బయ్య అన్నకు ఒక ఆకు వేస్తావే, 2 ఆకులు కలిపి వేయించు అంటున్నాడు. ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ నేమ్ వచ్చింది మనకి. వడ్డనలు మొదలయ్యాయి. నేతి జారి పుచ్చుకొని పేరున అందరిని అడిగి వడ్డిస్తున్నాడు. వంకాయ వదిలేయకూడదు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియంది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డిపించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారు. ఇక్కడ చూస్తే అరిటాకు రాస్తున్నాను, అరటి ప్లస్ ఆకు, ఇత్వ సంధి. చుక్కకూర పప్పులో మిరపకాయలు మిలాయించండి, పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి, వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు, తప్పులేదు. ఇంకా విస్తట్లో మిగిలిచ్చావే, పూర్తి చేసి పాయసానికి ఖాళీ ఉంచుకో, అప్పుడే మంచినీళ్ళు తాగేకు, మేగడ పెరుగుంది. ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? ఇక్కడ చూడండి, మీగడ, మీదు ప్లస్ కడ, ప్రాతాది సంధి. జనం కలబడి భోంచేస్తారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తల్లో ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. కష్టపడి వండారు, తినకపోతే ఎలా అని కొసరి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తర్వాత అందరికంటే ఆకరుణ గాడిపోయి పక్కన ఓ చిన్న ఆకేసుకొని తను కూర్చున్నాడు. అప్పటికి కూరలు ఏం మిగలలేదు. ఓ గంట పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పుడు పులిహోర, అవి మిగిలితే అవే వడ్డించుకొని వంట రుచిని మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తానే చేస్తున్నానన్నంత హాయిగా భోంచేశాడు. తనకి ఏం మిగలలేదనే బాధ లేదు. నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూల పేదాలపైన చిరునవ్వు. చూడండి, ఇప్పటి వరకు మనం లెసన్ లో ఉన్న గ్రామర్ పార్ట్ అంతా చూసేసుకున్నాం, లెసన్ అంతా చూసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా లెసన్ తర్వాత ఉన్న టెక్స్చువల్ గ్రామర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, జింకానా మైదానం ఎక్కడుంది? విజయవాడలో ఉంది. ఇంక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ గా ఏం లేవండి. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, కింద గుణితాక్షరాలను చదవండి, మిగతా గుణితాలను పూరించండి. అక్కడ ఏం లేదు, గుణితాలు పూరించడమే. గుణితాక్షరాల్లో తేడాను గమనిస్తూ కింది పదాలు చదవండి, ఉక్తలేఖనం రాయండి, అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఇంకా మనం ఈ మీనింగ్స్ తెలుసుకుంటే, చావిడి అంటే వరండా, హాల్, వరండా లాగా. టమకు, టామీ, టముకు అంటే దండోరా. తీరు అంటే వైఖరి, విధానం. పిత అంటే తండ్రి. కుదురు అంటే మూల, పీఠం. టుంగు అంటే బలహీనం. తుల అంటే కొలత. పురి పూరి.
ఉరి అంటే నెమలి పింఛం. ఇది వీటిలో మనకు తెలియని మీనింగ్స్ చూసేసుకున్నాం. కింది పదాలలోని గుణింతాక్షరాల్లో తేడాను గమనిస్తూ చదవండి. అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఉక్తలేఖనం రాయండి. వీటిలో మనకు తెలియని పదాలు ఉంటే వాటికి మీనింగ్స్ చూసుకుందాం. ఒకసారి చూడండి. గాది అంటే అన్యం నిల్వ చేసేది. జలం అంటే వాటర్. జాలం అంటే సమూహం. బడి బాడి. బాడి అంటే బురద. గిరి గీత. జిలుగు జీలుగు. జిలుగు అంటే కలిపిరాత. జీలుగు అంటే పెండు అంటే ఒక తేలికైన కర్ర. డింకి అంటే విఫలం. జులుం జూలు. జులుం అంటే పెత్తనం. జూలు అంటే కేసరం. కేసరం అంటే హెయిర్, జుట్టు. బుడుగు అంటే పిల్లోడు, చిన్న పిల్లోడు, చిన్నవాడు. కృపాణం అంటే కత్తి. అది ఇక్కడ ఉన్న మనకి తెలియని మీనింగ్స్ కూడా అన్ని చూసేసుకున్నాం. ఇంకా తర్వాత పేజ్లోకి వెళ్దాం లేట్ చేయకుండా. ఇంకా నెక్స్ట్ పేజ్లోకి వస్తే సంయుక్తాక్షర పదాల పునరుచ్చారణ. సంయుక్తాక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. కింద ఇవ్వబడిన అక్షరాలను కలిపి సంయుక్తాక్షరంగా మార్చి పదాలను రాయమన్నాడు. ఇక్కడ వజ్రము, ఉల్కలు, ఖర్చు, కుర్చీ, బాల్యము, చెట్లు. ఇంకా మనం చదవండి ఆనందించండిలోకి వచ్చేస్తే మన ఇవాళ కథ వచ్చేసి కుచేలోపాఖ్యానం. ఒకసారి చూసుకుందాం మొత్తం. ఇందులో పాత్రలు ఎవరెవరు ఉన్నారు ఏమేంటి అని మనం కథ చదివిన తర్వాత అర్థమవుతుంది. కుచేలుడు అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ కుచేలుడు. కుచేలుడు అంటే కుచిలమైన వస్త్రం కలవాడు. బహువ్రీహి సమాసం. కుచిలం అంటే చిరిగిన. కుచేలుడు అంటే చిరిగిన వస్త్రం కలవాడు. కలవాడు కలది అని వస్తే బహువ్రీహి సమాసం మనకు తెలుసు. కుచేలుడు అనే పేరు మీరు విన్నారా ఎప్పుడైనా? విన్నాం గురువుగారు, శ్రీకృష్ణుడు స్నేహితుడు కదా అంటూ పిల్లలంతా ఉత్సాహంగా అన్నారు. అందరికీ బాగా తెలిసిందే అంటూ కథ ప్రారంభించారు గురువుగారు. కుచేలుడు చాలా పేదవాడు. చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకొని తిరిగేవాడు. కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఒకనాడు కుచేలునితో ఆయన భార్య, నాథా, ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా, చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, ఆయనను సహాయం అడగండి అని చెప్పింది. సరే అన్నాడు కుచేలుడు. కుచేలుడు చిన్ననాటి స్నేహితుడికి ఏదైనా తీసుకెళ్లాలని అనుకున్నాడు. తీసుకొని పోవడానికి ఇంట్లో ఏమీ లేవు. భార్య తన పంచకొంగును కట్టిన పిడికడ అటుకులు తీసుకుని శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరాడు కుచేలుడు. కుచేలుడిని చూసి కృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు. అప్పును చేర్చుకున్నాడు. సకలోపచారాలు చేశాడు. సకలోపచారాలు అంటే సకల ప్లస్ ఉపచారాలు, గుణసంధి. కుచేలుడు తెచ్చిన అటుకులు ఎంతో మక్కువతో ఆరగించాడు. మక్కువ అంటే ఇష్టం. రుక్మిణి కృష్ణుడు కుచేలునికి పరిచర్యలు చేశారు. రుక్మిణి కృష్ణులు, రుక్మిణి మరియు కృష్ణుడు, ద్వంద్వ సమాసం. పరిచర్యలు అంటే సేవలు. కుచేలుడు శ్రీకృష్ణుని ఏమీ అడగలేదు. కుచేలుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని పాత కుటీరం స్థానంలో మహాభవనం వెలసింది. ఇక్కడ పాత కుటీరం, పాతదైన కుటీరం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అలాగే మహాభవనం, గొప్పదైన భవనం. ఇక్కడ రాద్దాం, ఇక్కడ రాసుకున్నాం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కుచేలుడు ఏమీ అడగకపోయినా శ్రీకృష్ణుడు అతన్ని ఐశ్వర్యవంతుని చేశాడు. ఈ సన్నివేశం మిత్ర ప్రేమకు దృష్టాంతం. మనకి ఈ కథ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, స్నేహితుల మధ్య ఉండాల్సిన సంబంధ బాంధవ్యాల గురించి, అంటే ఫ్రెండ్స్ మధ్య ఉండాల్సిన అఫెక్షన్ గురించి చెప్పడమే ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం, కుచేలోపాఖ్యానం. ఇంతటితో మనకి 6th క్లాస్ సెకండ్ లెసన్ తృప్తి లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనం ర్యాపిడ్ గా రివిజన్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లెసన్ అంతా చూసేసుకున్నాం కదా, ఫాస్ట్ గా రివిజన్ చేసుకున్నాం. ఒకసారి ర్యాపిడ్ రివిజన్ చేసుకుందాం. మన ప్రెసెంట్ లెసన్ ఏంటి? తృప్తి. ప్రక్రియ, కథానిక, ఇతివృత్తం, మానవుడు. రచయిత సత్యం శంకర్ మంచి. సత్యం మంచోడు, ఎందుకంటే తృప్తిగా ఉంటాడు కాబట్టి చిన్న హింట్ గుర్తు పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఆయన ఎక్కడ పెట్టాడు? గుంటూరు జిల్లా అమరావతిలో. ఆయన రచనలు వచ్చేసి ఏంటి? అమరావతి కథలు, కార్తీక దీపాలు. ఇవేంటి? కథా సంపుటాలు, కథల యొక్క సంకలనం. కథా సంపుటం అంటే కొన్ని కథలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకేంటి? సీత స్వాగతాలు, రేపటిదారులు, ఎడారిలో కలుపులు, ఆఖరి ప్రేమ లేఖ. ఇవన్నీ ఏంటి? నవలలు. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి హింట్స్ చెప్పుకున్నాం, చిన్న కోడ్, చిన్న స్టోరీ లాగా చెప్పుకున్నాం. నెక్స్ట్ హరహర మహాదేవ అనేది నాటకం. దీనికి 1979లో అమరావతి కథలకి రాష్ట్ర సాహిత్య అకాడమీ వచ్చింది. అయితే మన ప్రజెంట్ లెసన్ వచ్చేసి ఆయనకి రాష్ట్ర సాహిత్య అకాడమీ వచ్చింది కదా అమరావతి కథలకి, అందులో నుంచి తీసుకున్న ఒక కథే మన తృప్తి లెసన్.
ఇంకా ఫట్ మన లెసన్లోకి వెళ్ళిపోతే మన లెసన్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఎవరు? బావగాడు. అంటే పూర్ణయ్య అందరూ బావగాడు అంటారు. అందులో ఉన్న ఇంకొక పాత్ర ఏంటంటే సుబ్బయ్య అన్న. ఇది ఆడ వచ్చిందా అనుకుంటున్నారా? సుబ్బయ్య అన్నకు ఒక ఆకు వేస్తావే 2 ఆకులు కలిపి వేయి అని చెప్తాడు కదా, అక్కడ వచ్చిన క్యారెక్టర్ అది. గుర్తొచ్చిందా? అది. ఇందులో 2 క్యారెక్టర్స్ ఏంటి? పూర్ణయ్య, సుబ్బయ్య అన్న. ఇంకా మన తృప్తి లెసన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే నలుగురి ఆనందంలో మన ఆనందం వెతుక్కోవడం, అలాగే లేని దానికోసం ఆరాటపడకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం మన లెసన్ యొక్క థీమ్ అది. ఇంకా జింకనా మైదానం ఎక్కడ చెప్పండి? విజయవాడలో ఉంది. ఇంకా ఇందులో ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు ఈ 3 గురించి మనకు తెలుసు. ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు రావడం, సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తు రావడం, సంశ్లేషాక్షరం అంటే ఒక హల్లుకు 2 వేరు హల్లులు ఒత్తుగా రావడం. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మన కుచేలోపాఖ్యానంలోకి వెళ్తే కుచేలుడు అంటే ఎవరు? కుచేలమైన వస్త్రం కలిగినాడు, బహువ్రీ సమాసం. అందులో ఉన్న మెయిన్ పాత్రలు ఏంటి? కుచేలుడు, రుక్మిణి, కృష్ణుడు. మన కుచేలోపాఖ్యానం యొక్క థీమ్ ఏంటి? స్నేహితుల మధ్య బాండింగ్ అనేది, ఆ బంధం అనేది ఎలా ఉండాలి అనేది మన లెసన్ యొక్క థీమ్. ఇంతటితో సెకండ్ లెసన్ తృప్తి కూడా టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ తో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ లెసన్ లో కూడా ఎక్కడా కూడా మీకు కొంచెం కూడా టైం వేస్ట్ అనేది అవ్వకుండా ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా ఇచ్చేసాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది నా కోర్స్, ఎలా ఉంది, నేను ఎలా చెప్తున్నాను అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ లెసన్ లో రేపు కలుద్దాం, థర్డ్ లెసన్ లో. టాటా.